అండి నమస్కారం. నేను గోదావరి అబ్బాయి రవితేజ. టైం వచ్చి అర్ధరాత్రి 1:16 అయింది. ఇప్పుడు మనం కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయ సన్నిధికి 5వ వారం బయలుదేరామండి. గుడి దగ్గర కలుద్దాం. నమస్కారం అండి. నేను గోదావరి అబ్బాయి రవితేజని. చూసారా, రాత్రి 1:16 బయలుదేరామండి. అయినా కానీ రోడ్ల నిండా చూడండి, వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించడానికి భక్తజనం వైపున చూడండి, అసలు ఎటు చూసినా భక్తజనమేనండి. ఎటు చూసినా, కుడివైపుకి చూసినా, ఎడమ వైపుకి చూసినా, ఎటు చూసినా కూడా భక్తజనంతో నిండిపోయిందండి. ఎక్కడ చూసినా సరే. ఇంకా స్వామి గురించి తెలుసుకుందాం. కలియుగంలో ఎర్రచందనం రూపుడిగా ధర్మమిస్తున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దర్శించాలి. 1300 కిలోమీటర్ల గోదావరిలో కొట్టుకు వచ్చి స్వామివారి పచ్చని కోనసీమలో 800 సంవత్సరాల కిందట ఎందుకు వెలిశారు? 7 వారాలు ధర్మసిస్తే సర్వశుభాలు స్వామి ఎలా ప్రవేశిస్తారు? ఇతర దేశాల నుంచి విమానంలో సైతం 7 వారాలు వచ్చి స్వామివారిని దర్శించడం కూడా జరిగిందండి. ఆలం పైన న్యూస్ అన్నవస్త్రాలు లోటు ఉండడంతో అటువంటి స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు అని చెప్పుకోవచ్చు. తిరుపతి క్షేత్రం తర్వాత అంతటి వైభవం ప్రవచనం స్వామిని దర్శించారంటే ఎత్తి పెట్టారండి. ఎత్తి చూసిన భక్తజనమేనండి. చూసిన భక్తజనం కలియుగంలోనంటుంది దాదాపు 900 సంవత్సరాల కిందట నాసిక్ ప్రాంతంలో శిష్యులు నారద మహర్షి వంటి ఎర్రచందన రూపుడైన వెంకటేశ్వర స్వామి వారిని కలిసి అనంతరం స్వామివారిని ప్రత్యేక ఆ గోదావరిలో నిమజ్జనం చేశారంటండి. దాదాపు 1300 కిలోమీటర్ల నీటిలో కొట్టుకొచ్చిన స్వామి కోనసీమ జిల్లా వాడపల్లి ప్రాంతంలో ఉందని ఆ ఊరిలో ఒక బ్రహ్మణుడి కళలో కనిపించిందంట. స్వామి చెప్పారంట. ఏమని? దీంతో రాళ్ళతో స్వామివారిని ప్రాంతానికి వెళ్ళినప్పటికీ తొలి రోజు స్వామివారి విగ్రహం దొరకలేదని నిరాశ చెందారంట. రెండవ రోజు స్వామివారికి నెతకగా స్వామివారి కనిపించారంట. ఇది తరువాత ఆచరణ ఒడిలో ఓ అగ్నిపక్షితుడు స్వామివారిని ఒక కోరిక కోరగా స్వామివారి కోరిక వెంటనే తీర్చాడంట. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారంట. నేటి నుంచి 7 వారాలు వెంకటేశ్వర స్వామి వాడపల్లి వెంకటేశ్వరుగా కొలిచారంట. అప్పటి నుంచి 7 వారాలు వెంకన్న దర్శనం చేసుకుంటే 7 జన్మల పుణ్యఫలమని భక్త జనమంతా కూడా నమ్ముతున్నారంటండి. ఒక పక్క ఆహ్లాదం, మరొక ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలంతా కాకినాడ 52 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం రావులపాలెం మీదుగా ఆలయానికి చేరుకోవచ్చండి. చూసారా అండి, ఏ క్యూలలో చూసినా సరే భక్తజనం తప్ప ఇంక మరేం కనిపించడం లేదండి. టైం ఎంత అయింది అనుకుంటున్నారా? 3 గంటలండి. తెల్లవారుజామున 3 గంటలు. స్వామివారిని దర్శించడానికి వేల సన్నిధిలో వేల మంది వస్తున్నారండి భక్తులు. అందరూ కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. కోరిన కోరికలు తీర్చుకోండి. భక్తజనమేనండి. ఏ గుడిలో చూసినా సరే భక్తులు గోవింద గోవింద గోవింద
గోవింద వాడపల్లి వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద అనుకుంటూ భక్తజనం ముందుకు సాగుతూ ఉన్నారండి. అవకాశం ఉండదు ఇంకెవరికి. మీకు రావులపాలెం నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి బస్సు ప్రయాణం ఉంటుందండి. ఆర్టీసీ బస్సు ప్రయాణం తెల్లవారు. తర్వాత రాజమహేంద్రవరం నుంచి కూడా బస్సు ప్రయాణం అనేది ఉంటుంది. హైదరాబాద్ నుంచి కూడా బస్సు ప్రయాణం ఉంటుందండి. మీరు బస్సు ఎక్కి రావచ్చు, బండి మీద కూడా రావచ్చు, అయినా రావచ్చు. స్వామివారిని దర్శించుకోవచ్చు. అష్టోత్తర పూజ చేసుకున్న వాళ్ళందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకున్నాక వచ్చి కూర్చున్న భక్తులండి వీళ్ళందరూ. స్వామివారిని దర్శించుకుని బయటికి వచ్చిన తర్వాత తులసి తీర్థం తీసుకున్న తర్వాత స్వామివారి యొక్క దర్శనం అనేది ముగుస్తుందండి. స్వామివారి సన్నిధికి కుడివైపున ఉంటుందండి. ప్రదక్షిణ ఉండి అంటారు కదండి, అది ఇదేనండి. 7 శనివారాలు ఇంటిని దర్శనం చేస్తారు కదా, 7 ప్రదక్షిణలు చేసిన వాళ్ళు స్వామివారి సన్నిధి హుండీలు అనేది వేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. వచ్చే వీడియో ఇంకా బాగుంటుందండి. వాడపల్లి వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద.